Hello story lovers, welcome back to my channel Cherva Priya part 70. ఐశ్వర్య ఫోన్ పెట్టేసి ఆలోచిస్తుంటే అమ్మగారి మాటల గురించి మీరు పెద్దగా పట్టించుకోకండి. కొత్త కదా, ఇప్పుడు అలాగే ఉంటుంది. రాను రాను అలవాటైపోతే అమ్మగారు మీతో మామూలుగా ఉంటారు. మీరు అనవసరంగా బాధపడకండి. అబ్బాయి గారు ఆఫీస్కి రమ్మని పిలిచారు కదా, లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళండి అని ఆ మాటలన్నీ అక్కడే ఉండి వింటున్న పని మనిషి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఐశ్వర్య చేతికిచ్చి, డ్రైవర్ కూడా రెడీగా ఉన్నాడు, నేను చెప్పాను వెళ్ళండి అమ్మాయి గారు అని చెప్పింది. విజ్జు రమ్మని చెప్పాడు. ఇప్పుడు వెళ్ళకపోతే అనవసరంగా టెన్షన్ పడతాడని వెళ్ళి కారులో కూర్చోవడంతో డ్రైవర్ ఆఫీస్కి పోనిచ్చాడు. దారి పొడుగుతా ఐశ్వర్య జానకి మాటల గురించి ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంటే, మేడం మేడం అన్న డ్రైవర్ పిలుపులకి ఈ లోకల్లోకి వచ్చి ఏంటి అని అడిగేసరికి ఆఫీస్ వచ్చింది మేడం అనగానే సరేనంటూ లంచ్ బాక్స్ తీసుకుని కారు దిగేసి, నువ్వు కూడా ఏదైనా తినేసి రెస్ట్ తీసుకో, నేను వచ్చేసరికి ఒక 40 నిమిషాల నుంచి గంట పడుతుంది అని చెప్పడంతో అలాగే మేడం అని చెప్పాడు డ్రైవర్. ఐశ్వర్య లంచ్ బాక్స్ తీసుకుని లోపలికి వెళ్ళగానే ఐశ్వర్య అందరికీ తెలుసు కాబట్టి అందరూ దగ్గరకొచ్చి పలకరిస్తూ ఉంటే అసలే మైండ్ అప్సెట్గా ఉన్న ఐశ్వర్య యాక్టివ్గా వాళ్ళతో మాట్లాడలేకపోయింది. కానీ ఆ బాధ కూడా బయటికి చూపించకుండా వాళ్ళతో మాట్లాడుతూ విజ్జు వాళ్ళ పెళ్లి విషయం కూడా తెలిసేసరికి అందరూ మేడం మేడం అని అంటూ ఉంటే అలా పిలవద్దని చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేదు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే తనని వెళ్ళనివ్వండి, పాపం సార్ తన వైఫ్ కోసం వెయిట్ చేస్తున్నాడేమో, ముందే వాళ్ళ హస్బెండ్ కోసం లంచ్ కూడా తీసుకొచ్చారు మేడం అని అందులో కొంతమంది టీస్ చేస్తూ ఉండేసరికి నేను వెళ్తాను అంటూ ఐశ్వర్య విజ్జు క్యాబిన్కి వెళ్ళగానే అయిపోయాయా నీ ముచ్చట్లు అనగానే ఎక్కడ, వాళ్ళు నన్ను వదిలిపెడితే కదా అని అంటూ లంచ్ బాక్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టగా ఆమె మొహాన్ని అబ్జర్వ్ చేశాడు విజ్జు. మొహం ఏడ్చినట్టుగా, కొట్టి వచ్చినట్టుగా కనిపించింది. కానీ ఏం మాట్లాడకుండా వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకుని రావడంతో ఆమె కూడా వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చాక అతనికి ప్లేట్ ఎదురుగా పెట్టి భోజనం వడ్డిస్తూ ఉంటే ఆమె చేపట్టుకుని తన ఒడిలోకి లాక్కొని నడుం చుట్టూ చేతులు వేసి ఏమైంది నీకు అని అడిగేసరికి నాకేమైంది, అనవసరంగా నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఆంటీని మరీ విలన్ లాగా చూస్తున్నావు అనగానే మమ్మీని నేను విలన్ లాగా చూడడం లేదు, కానీ నువ్వు మాత్రం అబద్ధాలు చెప్పకు, ఏమైంది అని అడిగాడు. నేను విజ్జుకి ఏం చెప్పకుండానే నన్ను నా కొడుకు దగ్గర విలన్ చేస్తామని ఆవిడ అన్నారు. ఇప్పుడు నేను చెప్పి విజ్జు ఆ విషయం అడిగితే నిజంగానే నేను ఆవిడ మీద చాడీలు చెప్పానని ఆంటీ తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ టైంలో నేను బాండింగ్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి, కానీ ఈ విషయాలన్నీ విజ్జుకి చెప్పకూడదు అనుకుంటూ అదేం లేదు, అమ్మా నాన్న గుర్తొచ్చి ఏడ్చాను అంతే అని చెప్పింది. ఇప్పుడు నిజం చెప్పు అనగానే నిజమే చెప్తున్నాను విజ్జు, అబద్ధం చెప్తున్నానని ఎందుకు అనుకుంటున్నావు, అయినా నీకు అబద్ధం చెబితే నాకేం వస్తుంది అని చెప్పడంతో విజ్జు ఐశ్వర్య చేతిని తీసి తన తల మీద పెట్టుకుని నా మీద ఒట్టేసి చెప్పు అని అడిగేసరికి విజ్జు అని కోపంగా చేతులు వెనక్కి తీసుకోవడంతో చెప్పు మరి అన్నాడు. ఐశ్వర్య వెంటనే ఏడుస్తూ విజ్జుని కౌగిలించుకోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి ఐశ్వర్య అంతలా ఏడవడం చూసి ఆశ్చర్యపోతూ అమ్మ అంతలా హర్ట్ చేసిందా నిన్ను అని అడిగేసరికి ఆంటీకి నేనంటే కోపమే అనుకున్నాను, కానీ అంతకు మించి ఉంది విజ్జు. ఆంటీ స్టార్టింగ్లో నాతో చాలా బాగా ఉండేవాళ్ళు,
మా డాడీ వల్ల ఆంటీ నాకు మానసికంగానే చాలా దూరం అయిపోయారు అని జానకి అన్న మాటలన్నీ చెప్పేసరికి మమ్మీ ఎందుకు ఇలా చీప్గా మాట్లాడుతోంది అనుకుంటూ లైట్ తీసుకో, ఏదో తన పంతం నెగ్గించుకోలేకపోయిందని ఉక్రోషంతో అలా మాట్లాడుతోంది అని ధైర్యం చెప్పడానికి ఆమెని కన్సోల్ చేశాడు. చాలాసేపటికి ఐశ్వర్య నార్మల్ అవ్వడంతో అతనే భోజనం కలిపి ఆమెకి తినిపించడంతో నేను ఇంటికి వెళ్ళి తింటానులే, నువ్వు భోజనం చెయ్యి అనగాని ఏంటి తినేది నీ మొహం, ఇంత ఏడ్చేదానివి, పైగా మమ్మీ ఏమనుకుంటుందో నన్ను రూమ్ దాటి బయటికి రావడానికి ఆలోచించేదానివి, నువ్వు నీ అంతట భోజనం చేస్తావా, అంత లేదులే కానీ భోజనం చెయ్యి అని చెప్పి అతను తినిపించడంతో ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అవన్నీ సర్దిపెట్టిన తర్వాత విజ్జు ఐశ్వర్య వైపు చూస్తుంటే ఐశ్వర్య విజ్జుని చూస్తూ, విజ్జు నువ్వేం అనుకోకపోతే, నన్ను తప్పుగా అర్థం చేసుకోకపోతే ఒక మాట చెప్పనా అని అడిగేసరికి ఏంటి అని అడగడంతో మనం కొన్ని రోజులు వేరుగా ఉందామా అనగాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును విజ్జు, ఆంటీకి నిన్ను దూరం చేయడం నా ఉద్దేశం కాదు. పర్మనెంట్‌గా వేరు కాపురం వెళ్దామని కూడా నేను చెప్పడం లేదు కానీ, మనం దూరంగా ఉంటే ఆంటీ మనకి దగ్గరవుతుందేమోనని అనిపిస్తోంది. ప్రతి క్షణం నేను ఎదురుగా ఉంటే ఆంటీకి నచ్చడం లేదు విజ్జు. అలాగని ఆవిడ మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ కొన్ని రోజులు నువ్వు దూరంగా ఉంటే ఆంటీ ఖచ్చితంగా తట్టుకోలేరు. అప్పుడు తానే మనల్ని దగ్గరికి తీసుకుంటారు. అప్పటి వరకు అని ఐశ్వర్య రిక్వెస్ట్ చేయడంతో విజ్జు ఆలోచనలో పడ్డాడు. కోడలు చెప్పింది కూడా నిజమేరా! మీ అమ్మకి నువ్వు దూరంగా ఉంటేనే నీ వాల్యూ తెలుస్తుంది. లేదనుకో ఇలాగే విసిగిస్తూ ఉంటుంది అనగానే ఐశ్వర్య టక్కున లేచి నిలబడి క్షమించండి అంకుల్ అనగానే మావయ్య గారు అని పిలువమ్మా. నీ బాధ కూడా నాకు అర్థమవుతోంది. నాకు కూతుళ్ళు లేకపోయినా ఆడపిల్లల బాధ నేను అర్థం చేసుకోగలను. నిజంగానే మీ ఆంటీ మూర్ఖంగా ప్రవర్తిస్తోంది అని అంటూ కొడుకు వైపు చూసి కోడలు చెప్పింది వినిపించుకో. కొన్ని రోజులు మీరు వేరుగా ఉండండి. ఆ తర్వాత మీ అమ్మకి అర్థమవుతుంది. ఒక్కగానొక్క కొడుకువి కాబట్టి తను నీకెలాగో దూరంగా ఉండలేదు. అప్పుడు తానే మిమ్మల్ని పిలిపించుకుంటుంది అన్నాడు. కానీ డాడీ ఇప్పుడు మేము వేరుగా వెళ్తే వచ్చి రాగానే తల్లిని కొడుకుని వేరు చేసిందని ఐశ్వర్యని మమ్మీ తప్పుగా అర్థం చేసుకుంటుంది. దీనివల్ల బెనిఫిట్స్ కంటే లాస్ ఎక్కువ కదా అని అన్నాడు విజ్జు. ఇప్పుడు మీరు కలిసి ఉన్నంత మాత్రాన మీ అమ్మ అలా అనుకోవడం లేదని అనుకుంటున్నావా? ఇప్పుడు కూడా తన ఉద్దేశం అదే. తన ప్రేమతో కోడలు నిన్ను తన వైపు తిప్పుకొని తనకి దూరం చేస్తోందనేది మీ మమ్మీ ఫీలింగ్. అసలు ఎవరు ఎవరిని దూరం చేసుకుంటున్నారు అనేది మీ మమ్మీకి తెలియాలి అంటే కోడలు చెప్పింది ఫాలో అవ్వు అనగానే సారీ అంకుల్, మీ అబ్బాయిని మీ నుంచి దూరం చేయడం నా ఉద్దేశం కాదు. కానీ నేను తట్టుకోలేకపోతున్నానని ఐశ్వర్య కన్నీళ్లు పెట్టుకోవడంతో అయ్యో! ఇంటికి వచ్చిన కోడల్ని సంతోషంగా చూసుకోలేదు కానీ పరోక్షంగా మీ అత్త నిన్ను ఏడిపిస్తోంది. నేను అర్థం చేసుకోగలను తల్లి. నువ్వేదో తప్పు చేశావని చేస్తున్నావని ఫీల్ అవ్వకు అని అన్నాడు రఘురామ్. కానీ డాడ్ అని విజ్జు అంటూ ఉంటే ఇంకేం మాట్లాడకు. సిటీలోనే ఇంకొకటి మన ఇల్లు ఉంది కదా, నేను వాచ్మెన్కి ఫోన్ చేసి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టమని చెప్తాను. ఫర్నిచర్ అంతా సిద్ధంగా ఉంది. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు గ్రాసరీస్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. సాయంత్రానికి అక్కడికి వెళ్ళిపోండి. మీ లగేజ్ కూడా నేనే పంపించేస్తాను అని చెప్పడంతో సరే డాడీ అని చెప్పడంతో అయితే నేను సాయంత్రం వరకు నీతోనే ఉంటాను అని చెప్పింది ఐశ్వర్య. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.